స్వయం కృషి శ్రీమంతులు వీరే. స్వయం కృషితో కుబేరులుగా ఎదిగిన 200 మంది ఔత్సాహిక వాణిజ్యవేత్తల జాబితాను ఐడిఎఫ్సి ఫస్ట్ ప్రైవేట్ హోరన్ ఇండియా సంయుక్తంగా విడుదల చేశాయి. ఇండియన్ టాప్ 200 సెల్ఫ్ మేడ్ ఆంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది మిలీనియర్ 2024 జాబితా అగ్రస్థానంలో అవెన్యూ సూపర్ మార్ట్ అధిపతి రాధాకిషన్ దమానీ 3.42 లక్షల కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఆయా సంస్థల విలువ ఆధారంగా వ్యవస్థాపకులకు ర్యాంకులు ఇచ్చారు. రెండో స్థానంలో నిలిచిన జొమాటో వ్యవస్థాపకుడు దీపేందర్ గోయల్ నికర సంపద ఏడాది కాలంలో 190% పెరిగింది. ఈ జాబితా అగ్రగామి 10 మందిలో ఉన్న వారిలో ఏడాది వ్యవధిలో 100% పైగా సంపద విలువ పెంచుకున్న వారిలో మేక్ మై ట్రిప్ 168%, పాలసీ బజార్ 128% వ్యవస్థాపకులు ఉన్నారు. మేక్ మై ట్రిప్ అధిపతులు కొత్తగా జాబితాలోకి చేరడంతో పాటు 4వ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. స్విగ్గీ సహా వ్యవస్థాపకులు తెలుగువారైన శ్రీహర్ష మాజెట్, నందన్ రెడ్డి 52% వృద్ధితో 1 లక్ష కోట్ల విలువను చేజెక్కించుకోగలిగారు. జాబితాలో అతి తక్కువ వయస్సున్న వ్యక్తిగా జెప్టో వ్యవస్థాపకులు కైవల్య ఓహ్రా నిలిచారు. జెప్టో విలువ 259% పెరిగి 41,800 కోట్లకు చేరింది. ఈయన తర్వాత జెప్టోకి చెందిన ఆదిత్య పాలోచ్, భారత్ పే వ్యవస్థాపకులు శాశ్వత్ నక్రోని ఉన్నారు. జాబితాలోని వారి సగటు వయసు 45 ఏళ్లుగా ఉంది. మొత్తం 200 కంపెనీల విలువ గతేడాదితో పోలిస్తే 20% పెరిగి 36 లక్షల కోట్లకు చేరింది. 188 కంపెనీల వ్యవస్థాపకులు విదేశీ మదుపర్ల సహాయాన్ని తీసుకోగా మిగతా వారు దేశీయ స్వంత నిధులతోనే ఈ స్థాయికి చేరారు. ఇందులో 32% కంపెనీలు స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదయ్యాయి. 79 కంపెనీలను చెందిన 124 మంది హోయిన్ ఇండియా కుబేర జాబితా 2024లోనూ కనిపించారు. అయితే దాతృత్వ జాబితా 2023లో ప్రస్తుత జాబితా నుండి 7గురే ఉన్నారు. జాబితాలో బెంగళూరు నుండి అత్యధిక 66 కంపెనీలు కనిపించాయి. ఆ తర్వాతి స్థానంలో ముంబై 36 కంపెనీలు, గురుగ్రావ్ 31 కంపెనీ, ఢిల్లీ 15, చెన్నై 12, పూణే 7, హైదరాబాద్ 6 నిలిచాయి. జాబితాలోని వారిలో 51% మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లే. మరీ ముఖ్యంగా ఐఐటి ఢిల్లీ నుండి 36 మంది ఉన్నారు. ఇతర ఐఐటీల నుండి 81 మంది కనిపించారు. బట్స్ పిలాని నుండి 7గురున్నారు. జాబితాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ను ఐఐఎం, ఐఎస్బి, ఐఐటి, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్లో చేరిన వారి సంఖ్య 78 మంది ఉన్నారు. జాబితాలో 13 మంది చార్టర్డ్ అకౌంటెంట్లు, 7గురు డాక్టర్లు చోటు చేసుకున్నారు. ఐఎస్బిలో అభ్యసించిన వారిలో 10 మందికి ఈ జాబితాలో చోటు లభించింది. ఫాల్గుని నాయర్ సహా 19 మంది మహిళలు జాబితాలో ఉన్నారు. 200 కంపెనీలకు చెందిన 388 మంది వ్యవస్థాపకుల్లో 85% మంది వరకు తమ కంపెనీల విలువలను పెంచుకోవడం లేదా అదే విలువను కొనసాగించగలిగారు. ఈ కంపెనీల వల్ల 10 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. ఇది ఐర్లాండ్లోని కార్మికుల శక్తిలో సగానికి సమానం. ఇక జాబితాలో 10 ఏళ్లలోపు కంపెనీలు 97 ఉండగా వీటి మొత్తం విలువ 11 లక్షల కోట్లు. 5 ఏళ్ల కిందట పెట్టిన 13 కంపెనీల విలువ 1,43,600 కోట్లకు ఉంది. 75 యూనికార్న్లకు చెందిన 176 మంది వ్యవస్థాపకులు ఈ జాబితాలో ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుండి నందన్ రెడ్డి, శ్రీహర్ష మాజెట్, వంశీ గోకరాజు, జిఎస్ రాజు, సత్యనారాయణ రెడ్డి, సత్యనారాయణ చావా, భాస్కరరావు, అరవింద్ సంకా, పవన్ గుంటుపల్లి, మధుకర్ గంగడి, రాఘవేంద్రరావు, రాజ్ ఫణి, అశోక్ రెడ్డి ఉన్నారు.